రెస్పిరేటరీ హెల్త్. సో ఫస్ట్ థింగ్ ఆబ్వియస్ గా మీరు అనుకుంటారు లంగ్స్ బాగుండాలి అంటే మనం స్మోక్ చేయకూడదని. మీకు లైక్ హూఎవర్ అటెండ్ ద కాల్ ఐఎమ్ అజ్యూమింగ్ మనం ఎవరం సిగరెట్స్ కానీ వేరే కైండ్ ఆఫ్ స్మోక్స్ కన్జ్యూమ్ చేయమని. ఈవెన్ దో మనం డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయకపోయినా రఫ్ గా ప్రతిరోజు అలాంగ్ విత్ ది ఆక్సిజన్ దట్ వి బ్రీత్ we consume around 1.4 million nanoparticles of dust along with oxygen. బయట ఆక్సిజన్ ఒక్కటే ఉండదు, ఇట్ ఈస్ జస్ట్ వన్ కాంపౌండ్. దాంతో పాటు కొన్ని లక్షల గ్యాసియస్ ఫార్మ్స్ అన్ని ఉంటాయి. అండ్ వీ కన్జ్యూమ్ దోమ్ ఎవ్రీ డే, ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి అంటిల్ యూ స్లీప్ ఆర్ ఈవెన్ డ్యూరింగ్ యువర్ స్లీప్ ఆల్సో యూ కన్జ్యూమ్ ఆల్మోస్ట్ 1.4 million nanoparticles of unnecessary harmful substances that your lung has to filter. లంగ్ దాన్ని ఫిల్టర్ చేసుకొని దాన్ని మీ బయటికి పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అనుకుంటారు ఇక్కడ ఈ డస్ట్ ఏం కనిపించట్లేదు, ఎలా బ్రీత్ చేస్తున్నాం మనము అని. మీకు రైట్ నా ఇప్పుడు మీరు ఈ కాల్ అటెండ్ అవుతున్నప్పుడు ఒకసారి మీ తల పైకి ఎత్తి మీ ఫ్యాన్ కున్న డస్ట్ చూడండి. లైక్ ఎవ్రీ వన్ హూఎవర్ ఆర్ ఆన్ ద కాల్ చూస్తే మీకు ఆ ఫ్యాన్ కి రెక్కలకు వింగ్స్ కుండే డస్ట్ మీకు కనిపిస్తుంది. కెన్ యూ గైస్ సీ దట్? ఇది జస్ట్ మీ ఒక్క రూమ్ లో ఉండే డస్టే దాని మీద అక్యుములేట్ అయ్యి అంత డస్ట్ గా పేరుకున్నప్పుడు ద సేమ్ ఆక్సిజన్, ద సేమ్ ఎయిర్, వీఆర్ బ్రీతింగ్ ద సేమ్ ఎయిర్ దట్ యువర్ ఫ్యాన్ ఈస్ ఎక్స్పోజ్ టు ప్రతిరోజు. అదంతా మీ లంగ్స్ లో ఇట్ గెట్స్ ఫిల్టర్డ్. మీరు ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎందుకు మెడిటేషన్ కానీ పొద్దున్నే దే ట్రై టు టెల్ యూ they tell you to do meditation in the morning because so that accumulated dust anta it kind of gets out and you need to filter it regularly so that your lungs are in a perfect shape and you are long lasting untundi ani. So you can imagine how much dust you are breathing up every day. Next slide. So apart from exercises పొద్దున్నే మెడిటేషన్ చేయడం చాలా కొంతమంది కష్టం అండ్ getting up in the morning difficult కాబట్టి there is one more way of where you can keep your pump your lungs in a healthy way, nutrition wise, food wise lungs ni baga healthy ga pedite automatically it will function more better. Danlo konni foods can damage it even more. For example ice cream kani, white bread kani, potato chips kani, maida biscuits kani, chocolates kani, these are the top 5-6 things that will damage your lungs more bad. ఎందుకంటే ఈ ఫుడ్స్ నేను చెప్పినవన్నీ దే ఆర్ హై ఇన్ గ్లైకమిక్ ఇండెక్స్. గ్లైకమిక్ ఇండెక్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. బేసికలీ విచ్ ఎవర్ హ్యాస్ ఎ లార్జర్ ఇన్సులిన్ స్పైక్ నార్మల్ గా. సో ఏమవుతుందంటే వెన్ యూ కన్జ్యూమ్ దీస్ ఫుడ్స్ విచ్ ఆర్ హై ఇన్ గ్లైకమిక్ ఇండెక్స్, ఇది ఒక ఐజిఎఫ్స్ అని ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ బ్లడ్ ఫ్లోలో. ఈ బ్లడ్ ఫ్లో వెన్ ఇట్ గోస్ త్రూ లంగ్స్ ఇట్ డ్యామేజెస్ యువర్ లంగ్స్ క్లీనింగ్ కెపాసిటీ. సో ఫిల్టర్ చేయలేదు. మీరు బ్రీత్ చేసుకునే ఇప్పుడు మీకు పైన మీకు కనిపిస్తుంది కదా ఒక ఫ్యాన్ ఉండే డస్ట్, ఆ డస్ట్ ని ఫిల్టర్ చేయకుండా యు ఆర్ ఆటోమేటిక్లీ గోయింగ్ ఇట్ త్రూ యువర్ ఎంటైర్ బాడీ. మీ బ్లడ్ ఫ్లోకి ఆ డస్ట్ అంతా ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అండ్ దిస్ ఇస్ హౌ లంగ్ క్యాన్సర్ ఇస్ స్టార్టెడ్. ఇలా స్టార్ట్ అవుతుంది ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్. సో ద మోర్ ఈ కైండ్ ఆఫ్ ఐజిఎఫ్ ఫుడ్, insulin like growth factors of food we are consuming, anything high in glycemic index, you are kind of contributing to growth of lung cancer in your own body. మీ లంగ్ కెపాసిటీని మీరే ఆటోమేటిక్ గా రెడ్యూస్ చేసుకుంటున్నారు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ కమ్స్ అప్ ఇస్ వాట్ ఆర్ ద ఫుడ్స్ దట్ ఆర్ హై ఇన్ గ్లైకమిక్ ఇండెక్స్? ఇది వెరీ సింపుల్. ఒకసారి గూగుల్కి వెళ్ళి వాట్ ఆర్ హై ఇన్ గ్లైకమిక్ ఇండెక్స్ మీకు లిస్టే వచ్చేస్తుంది. బట్ ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఒక ఫుడ్ ఎంత తెల్లగా ఉంటే దానికి అంత హై గ్లైకమిక్ ఇండెక్స్ ఉన్నట్టు. తెల్ల ఇడ్లీలు కానీ, తెల్ల దోశలు కానీ, తెల్ల రైస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ అండ్ వేర్ ఇట్స్ లిటిల్ బిట్ ఎంత పాలిష్ చేసి ఫైబర్ లేకుండా ఉంటే దానికి అంత గ్లైకమిక్ ఇండెక్స్ హై ఉన్నట్టు. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఏవి పాడు చేస్తాయో చెప్పాను, ఏవి కెన్ ఇంక్రీజ్ యువర్ లంగ్ కెపాసిటీ ఆల్సో పెంచడానికి. ఆబ్వియస్లీ వాటర్ అంటారు. దట్స్ బికాస్ ద మోర్ వాటర్ యూ drink you are increasing your breathing capacity also. It will hold. మీరు వాటర్ తాగుతున్న ప్రతిసారి your lungs try to take in more oxygen while you are drinking water also. So it will increase your capacity. Pineapple, peppers, garlic, turmeric, coconut, ginger,
అందుకే లైక్ కాఫ్ వస్తున్నప్పుడు జింజర్ టీ అలా చెప్పంటారు, బికాస్ ఇట్ క్లియర్ అప్ యువర్ విండ్ పైప్, ఇట్ టేక్ ఆఫ్ ఆల్ ద డస్ట్ దట్ స్టోర్డ్ ఇన్ యువర్ విండ్ పైప్ అన్నట్టు. సో దీస్ ఆర్ ద ఫుడ్స్ దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇంక్రీజ్ యువర్ లంగ్ కెపాసిటీ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ టు నో ఎలా ఉంది మన కరెంట్ స్టేటస్, పెద్ద స్కాన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. There are simple చిన్న activities which can tell about your lung capacity or lung health. Next slide. సో ఒక్కసారి ఇఫ్ యూ కెన్ జస్ట్ లైక్ కీప్ మీ మొబైల్ వాడుతుంటే మొబైల్ జస్ట్ పక్కన పెట్టి లైక్ నియర్ బై యూ, జస్ట్ కీప్ యువర్ లైక్ ఐస్ క్లోజ్ చేసుకొని ట్రై డూయింగ్ దిస్. లైక్ ఫస్ట్ బ్రీత్ ఇన్ డీప్ గా ఫర్ 5 seconds. జస్ట్ ఐఎమ్ కౌంటింగ్ రైట్ నౌ. సో జస్ట్ డీప్ బ్రీత్. 1 2 3 4 5. హోల్డ్ చేయండి ఆ బ్రీత్ ని. ఇప్పుడు మీరు హోల్డ్ చేయండి అట్లీస్ట్ 15 seconds వరకు. బ్రీత్ ని హోల్డ్ చేయగలిగితే దే ఆర్ ఇన్ గుడ్ షేప్. 15 to 25 seconds అంటే పంచనా స్టార్ట్ చేసేసి మళ్ళీ హోల్డ్ చేసేది కూడా కౌంట్ చేసాం అనుకో, అందరూ చేస్తానికి కుదురుతుందేమో కదా. ఓకే కూల్. నేను స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. జస్ట్ లైక్ ఎవ్రీవన్ బి రెడీ. ఐ విల్ స్టార్ట్ ఇన్ 3 2 1. Take in a deep breath. 5 4 3 2 1. Hold your breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఎలా పెడతారా? 20. 15 seconds వరకు is fine. 15 to 25 if you can, it can be better. 25 to 45, that shows that you are keeping it in excellent condition. ప్రతిరోజు ఇది ట్రై చేస్తూ డేకి 1 to 2 thrice ట్రై చేస్తూ ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ. 20 కౌంట్ చేశాను నేను కూడా. యా, సో యూ కెన్ పుష్ యువర్ సెల్ఫ్. ఈ గ్రూప్ యాక్టివిటీ ఉన్నప్పుడు యూ కెన్ పుష్ యువర్ సెల్ఫ్. ఒక్కరే అంటే విల్ పవర్ తక్కువ ఉంటుంది. సో కీప్ ట్రైయింగ్ డూయింగ్ దిస్ సో దట్ యూ కెన్, ద మోర్ hold you can do it, the more better condition your lungs are in. So try whenever you can. So yeah, thank you.